ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అందుకున్న షర్మిల తగ్గేదేలే అంటున్నారు. పగ్గాలు అందుకున్న రోజు కాస్త పర్వాలేదనిపించిన షర్మిల మాటలు జగన్ టార్గెట్ గా రోజు రోజుకు ఘాటెక్కుతున్నాయి. వైసీపీ కూడా ధీటుగా కౌంటర్ ఇస్తోంది. అది వేరే విషయం. షర్మిలను వెనకుండి ఎవరు నడిపిస్తున్నారో, ఐడియాలు ఎవరిస్తున్నారో కానీ ఆమె ఐడియాలు మాత్రం అదుర్స్ అనిపిస్తున్నాయి. ఓవైపు జగన్ ను టార్గెట్ చేస్తూనే మరోవైపు వైసీపీ నుంచి వైఎస్ఆర్ సెంటిమెంట్ దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సజ్జల, వైవి, విజయసాయి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైసీపీలో ఉంది ఆ ముగ్గురే, వైఎస్ఆర్ లేరు అంటూ కొత్త ప్రచారం అందుకున్నారు. వైఎస్ లక్షణాలే రాలేదన్నట్లుగా జగన్ ను టార్గెట్ చేస్తున్నారు షర్మిల. ఇలా అధికార పార్టీ మీద మాటలు సంధిస్తూనే ఆర్టీసీ బస్సు ప్రయాణాలు, జనాలతో పలకరింపులు లాంటి కార్యక్రమాలతో కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలో స్ట్రాంగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల. అదే సమయంలో పార్టీలో చేరికల మీద కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆళ్ల వచ్చారు. వైసీపీలో టికెట్ దక్కని వీళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూసేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రచారం మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ సీనియర్ మంత్రి కుటుంబానికి కాంగ్రెస్ లో 2 టికెట్లు రిజర్వ్ అయినట్లు, వాటిని షర్మిల రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జీల మార్పులో భాగంగా మంత్రి గుమ్మనూరు జయరాం ఈసారి నియోజకవర్గం మారాల్సి వచ్చింది. ఆయనని ఈసారి ఆలూరు అసెంబ్లీ సీట్ నుంచి కాకుండా కర్నూలు ఎంపీ సీట్లో పోటీ చేయాలని అధిష్టానం సూచించింది. దీనికి ముందు సరే అన్నట్లు కనిపించిన జయరాం ఆ తర్వాత టోన్ మార్చారు. జగన్తో ఫైనల్ గా చర్చించినా ఫలితం లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆలూరు అసెంబ్లీ స్థానంలో తిరిగి పోటీకి జయరాంకు టికెట్ లేదని ముందే సంకేతాలు వచ్చేశాయి. దీంతో ఆయన తనకు సన్నిహితుడైన కర్ణాటక కాంగ్రెస్ మంత్రి నాగేంద్ర ద్వారా లాబింగ్ మొదలుపెట్టారు. చివరికి కర్నూలు ఎంపీ సీట్లో అయితే ఓకే అని జగన్ చెప్పేశారు. జయరాంకు కర్నూలు ఎంపీ సీట్లో పోటీ చేసిన ఫలితం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. దీంతో చివరకు ఆయన మంత్రి నాగేంద్ర సూచన మేరకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. షర్మిల వర్గంతో చర్చలు జరపడంతో జయరాంతో పాటు ఆయన కుమారుడికి కూడా సీట్లు కేటాయించేందుకు సిద్ధమయ్యారట. మరి జయరాం నిజంగా కాంగ్రెస్ లోకి వస్తారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ చేస్తారా అన్న సంగతి పక్కన పెడితే షర్మిల కాన్ఫిడెన్స్ మాత్రం పీక్స్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో.